తల్లికి వందనం ఇవ్వాలి. నేను ఆ మాట కూడా చెప్పాను. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇచ్చి ఆ తల్లికి అండగా నిలబడతామని చెప్పాను. అందుకే దాని మీద కూడా కట్టుబడి ఉన్నాం. వీలైనంత తొందరలోనే, వీలైతే ఒకేసారి 2 సార్లు ఎట్లా చేయాలి. రేపు సంవత్సరం మళ్ళా జూన్ 2వ తారీఖున పిల్లలందరూ కూడా స్కూల్కి వచ్చే పరిస్థితికి వస్తుంది. ఆ సమయం లోపలనే మొదటి సంవత్సరంలోనే దీనికి ఇవ్వడానికి నేను అన్ని సన్నాహాలు ఆలోచిస్తున్నా. తప్పకుండా ఇచ్చి రుణం తీర్చుకుంటాం. అదే మాదిరిగా మే నుంచి వీలైతే రైతు భరోసా కింద కూడా ఇప్పుడు 20,000 రూపాయలు ఉంది. కేంద్రం 6,000 ఇస్తుంది. మనం 14,000 రూపాయలు ఇవ్వాలి. వాళ్ళు ఇంకా ఎక్కువ ఇస్తే మనకు ఉపయోగపడుతుంది. కానీ వాళ్ళు ఇవ్వకపోయినా కనీసం 20,000 ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. కేంద్రం ఇచ్చేదానికి అనుకూలంగా 3 విడతల్లో మీ డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాను. అంటే నేను చేసే పనులు నేను చేస్తున్నాను. మీరు కూడా ఆదాయాన్ని పెంచుకునే మార్గంతో ముందుకు పోవాలి. శాశ్వతంగా పేదలుగా ఉండడం కాదు. శాశ్వతంగా మనం అందరం ప్రభుత్వం పైన ఆధారపడకుండా మన కాళ్ల పైన మనం నిలబడుతూ ప్రభుత్వం ఇచ్చే సహాయాన్ని తీసుకుని ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన మీరు చూస్తే మొన్ననే 6,700 కోట్లు రిలీజ్ చేశాం. వీళ్ళందరిలో విద్యార్థులకైతే 1,000 కోట్లు బకాయిలు పెట్టిపోతే వాళ్ళకి ఆ స్కాలర్షిప్లు ఇచ్చాం. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అవన్నీ కూడా ప్రావిడెంట్ ఫండ్ అవన్నీ ఇచ్చాం. పోలీసులకు, చిరు వ్యాపారస్తులకు, చిన్న చిన్న కాంట్రాక్టర్లకి 6,700 కోట్లు ఇచ్చాం. ఇప్పటి వరకు మీరు చూస్తే ఈ 7-8 నెలల్లో 22,252 కోట్లు ఖర్చు పెట్టి బకాయిలన్నీ పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. పంచాయతీలో డబ్బులు లేకపోతే దాన్ని కూడా ఎక్కడికక్కడ ఇచ్చి ముందుకు పోయాం. ఈరోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్లు కూడా వస్తున్నాయి. దగ్గర 6,80,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి వచ్చారు. ఎంఓఎల్ చేశారు, శాంక్షన్ చేశాం. ఇవన్నీ వస్తే వర్క్ ఫ్రం హోమ్ కాకుండా 4,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఒకే మాట చెప్పాను, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటామని. 5 ఏళ్లలో పిల్లలు ఎవరు పనిచేయాలన్నా ఇబ్బంది లేకుండా ఉద్యోగాలు ఇచ్చేదానికోసం ముందుకు పోతున్నాం. ఇక్కడే కడపలో కొప్పర్తి, కర్నూలులో ఓర్వకల్, ఈ 2 కూడా ఇండస్ట్రియల్ పార్క్ కింద కేంద్రం డబ్బులు ఇచ్చారు. అవి కూడా తీసుకొస్తాం. ఓర్వకల్లో డ్రోన్ సిటీనే పెడుతున్నాం. డ్రోన్ సిటీ ద్వారా వ్యవసాయానికి కావాల్సిన డ్రోన్స్ తయారు చేస్తాం. అన్ని విషయాల్లో డ్రోన్స్ రాబోయే రోజుల్లో మరో విప్లవం అవుతుంది. నేను అందుకే మీ అందరికి ఒక పిలిపిచ్చాను. ప్రతి ఒక్క ఇంటిలో ఒక ఐటీ అన్నాను ఒకప్పుడు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒక ఏఐగా తయారు కావాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ప్రావీణ్యం రావాలి. మీరు నేర్చుకోవాలి, వాడాలి. లేకుంటే మీరే యూస్ కేసెస్ ఏఐ తయారు చేసే పరిస్థితి రావాలి. దీనికోసం 5 ప్రాంతాల్లో 5 రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ కూడా పెడుతున్నాను. అక్కడుండే పారిశ్రామికవేత్తల్ని, వెంచర్ క్యాపిటలిస్టుల్ని, మెంటర్స్ కూడా తీసుకొచ్చి మీరు ఏ విధంగా చేయాలనో మీకు నేర్పించడానికి ముందుకు పోతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు, నిన్నే మీరు చూశారు, ఒకప్పుడు ఈ గవర్నెన్స్ అన్నాం, ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్కి వచ్చాం. ఒకప్పుడు మీ వద్దకు పాలన అన్నాం, ఈరోజు మీ చేతిలో పాలన. ఎక్కడికి పోవాల్సిన పని లేదు. మీకు నేటివిటీ సర్టిఫికేట్ కావాలి, మీ మెసేజ్లో మన మిత్ర ఒకసారి అప్రోచ్ అయ్యి మీరు పెడితే మళ్ళా తిరిగి మీకు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలన్నా, మార్క్ షీట్ ఇవ్వాలన్నా, తిరుపతిలో దర్శనం కావాలన్నా, శ్రీశైలం దర్శనం కావాలన్నా,
లేకుంటే కనకదుర్గ టెంపుల్ అర్చన చేయాలన్నా, ఆర్టీసీ బస్సులో సీటు కావాలన్నా ఈ ఫోనే సరిపోతుంది. ఇంకెక్కడికి పోయే పని లేదు. మీ ఇంటి పక్కన ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటే ఆఫీస్కి పోయే పని లేదు. మీ ఎంఆర్ఓ ఆఫీస్ మీ ఇంట్లోనే ఉంది. నీ పని నీ ఫోన్లో ఉంది. ఫోన్ ఉపయోగించుకోండి. 161 సర్వీసులు ఇందులో పెట్టాం. ఎవరైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ లోకేష్ గారు ఐటీ చదువుకున్న తర్వాత ఆయన ఒకటే ఆలోచించాడు. ఆయన పాదయాత్రలో కొన్ని ఆలోచనలు వస్తే వాట్సాప్ గవర్నెన్స్ పెడితే ఎట్లుంటుందని ఆలోచించారు. మీరందరూ కూడా మీ ఇంట్లో వాళ్ళందరూ వాట్సాప్ పెట్టుకుంటారు. మీ కులానికి సంబంధించిన నాయకులందరూ వాట్సాప్ పెట్టుకుంటారు. మీ స్నేహితులందరూ వాట్సాప్ పెట్టుకుంటారు. అంటే 10 మంది కలిసి ఎప్పటికప్పుడు మెసేజ్లు ఇవ్వాలంటే ఇచ్చుకుంటారు. ఇప్పుడు నేను ఆలోచించింది, రాష్ట్రంలో మీ అందరికీ సేవలు అందించడానికి వాట్సాప్ను ఉపయోగించి రేపు ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా ఏ పని కావాలన్నా మీకు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అది 161తో ప్రారంభమైంది. భవిష్యత్తులో ఇంకా అన్ని సేవలు కూడా మీకు ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూస్తే 7 నెలల్లోనే మనం ప్రారంభించాం. ఈ 7 నెలల్లో ఇవన్నీ చేసి మనం ముందుకు పోయాం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, 5 ఏళ్లు నష్టపోయాం, 20 సంవత్సరాలు ఎన్నికెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవన్నీ జరగాలంటే మీరు కూడా అడ్డదారిలో ఆలోచిస్తే మనం అనుకున్న డెస్టినేషన్కి చేరం. మీలో కూడా ఆలోచన విధానం మారాలి. ఇప్పుడు వాళ్ళు ఎందుకు నేను మాట్లాడించానంటే మన కళ్ళ ముందరే కనపడుస్తున్నాయి. ఒక విధానం, ఆ రోజు మీరు నాకు అధికారం ఇచ్చారు 95లో. ఆ రోజు నేను ఆలోచించాను, ఏం చేస్తే భవిష్యత్తుకు బాగుంటుందని ఆలోచించినప్పుడు ఐటీ విధానం వల్ల లాభం వస్తుందని ఐటీని ప్రారంభిస్తే మనం చూసిన 25-30 సంవత్సరాల్లో అనూహ్యమైన ఫలితాలు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఈరోజు నేను అందుకే మళ్ళీ ఒక విజన్ ఇచ్చాను మీకు. ఏదే స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047, 2047కి రాష్ట్రంలో పేదవాళ్ళనే మాటే ఉండకూడదు. ఆర్థిక అసమానతలు తగ్గించాలి. మీ ఆదాయాన్ని, తలసరి ఆదాయం చూస్తే 55 లక్షలు కనీసం ఉండాలనుకుంటున్నా. 1-2 రూపాయలు కాదు, 55 లక్షల రూపాయలు తలసరి ఆదాయం.